సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. సో ఈరోజు నామినేషన్స్ వేరే లెవెల్లో జరిగాయి. ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేశారు భయ్యా. అది నమ్మ జీవితం ఇలా ఇలా కూడా ఫైట్ చేయొచ్చా? ఐ మీన్ చాలా కూల్ అండ్ కామ్ కంపోజ్డ్గానే ఉంది, కానీ గొడవ పడుతున్నట్టు కూడా ఉంది. సో వాళ్ళిద్దరు ఎవరో కాదు, ప్రేరణ అండ్ సీత అనమాట. సో వీళ్ళ నామినేషన్స్ దేని గురించి మీకు ఐడియానే ఉంటుంది. సో ఆ డస్ట్బిన్ గురించి, ఆ డస్ట్బిన్లో కవర్ తీసి ఇవ్వటం, ఐ మీన్ ఆ డస్ట్బిన్లో నుంచి కప్పు తీసి ఇవ్వటం నాకు నచ్చలేదు అని చెప్పి సీత ముందు నుంచి చెప్తూనే ఉంది. నిన్న నాగార్జున గారి ముందు కూడా చెప్పింది, అండ్ ఈరోజు మళ్ళీ నామినేషన్స్లో కూడా సేమ్ రీజన్ చెప్పి నామినేట్ చేసింది. సో అది ప్రేరణ కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంటుంది. సో ఈ పిల్ల ఖచ్చితంగా ఇది చెప్పి నామినేట్ చేస్తుందని చెప్పి. సో అదే జరిగిందనమాట. సో అయితే దానికి కౌంటర్ అటాక్గా ప్రేరణ అన్నది, సో అది చాలా చిన్న ఇష్యూ, దానికోసం నువ్వు ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నావు? అసలు నువ్వు ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ దాన్ని ఇవ్వటం నేర్చుకో. ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వు ఒకరు మాట్లాడుతుంటే దానికి అడ్డుగా మాట్లాడుతుంటావు సీత. సో ఇఫ్ అది నిజం కాదని నువ్వు నమ్మితే ఇప్పుడు నాకు అడ్డు మాట్లాడతావు, లేదంటే నేను చెప్పింది మొత్తం విని తర్వాత నువ్వు మాట్లాడు అని చెప్పి ప్రేరణ అంటదనమాట. సో దానికి గట్టిగా కౌంటర్ అటాక్ ఇస్తూ సీత ఏమంటుంది మళ్ళీ, సో నీకు అది చాలా చిన్న ఇష్యూ అయినప్పుడు, సో ఆదిత్య అన్నతో నీకు టవల్ ఇష్యూ వచ్చింది కదా, సో ఆయన ఏదో బై మిస్టేక్ వాడారు అండ్ చాలాసార్లు సారీ కూడా చెప్పారు నెక్స్ట్ మినిటే. ఆ టవల్ ఎందుకు వాడారు అని చెప్పి నువ్వు మరీ క్వశ్చన్ చేసి దాన్ని డ్రాగ్ చేసావు. మరి నువ్వు డ్రాగ్ చేసింది కదా, నువ్వు కూడా డ్రాగ్ చేసే రకమే కదా, నన్ను అంటున్నావు అన్నట్టు సీత మరి కౌంటర్ అటాక్ వేసింది. సో దానికి మళ్ళీ రిప్లై ఇస్తూ ప్రేరణ ఏమంటుందంటే, సో ఆ ఇష్యూ అసలు 5 to 10 minutes దాకా సస్టైన్ అయ్యింది అంతే. సో నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది ట్రిగర్ అయ్యింది, ఏదో అనేసాను, బట్ ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి నాకు ఓకే అనిపించింది. సో దాని గురించి 5 to 10 minutes నేను థింక్ చేశాను, తర్వాత వదిలేశాను. కానీ నువ్వు చూడు, ఆ డస్ట్బిన్ ఇష్యూ గురించి నిన్న మాట్లాడావు, మొన్న మాట్లాడావు, నాగార్జున గారి గురించి మాట్లాడావు, మరి ఈరోజు నామినేషన్స్లో కూడా మాట్లాడుతున్నావు. సో దీన్నేమంటారు సీత? సో యు ఆర్ ద వన్ హూ ఈజ్ ప్రొలాంగింగ్ ద థింగ్స్ అన్నట్టు గట్టిగానే ఇచ్చింది ప్రేరణ మళ్ళీ రిటర్న్ బ్యాక్. మళ్ళీ దానికి సీత కంటిన్యూ చేస్తూ, అప్పుడు టాస్క్లో మీరు కూడా యాజ్ ఎ క్లాన్గా మేము ఉన్నది 5 మంది, సో 5 మందిని ఇబ్బంది పెడుతున్నాము అని జస్ట్ ఒక హ్యూమన్ లాగా ఆలోచించకుండా, హౌస్ మొత్తం చేసే పనిని 5 మంది చేస్తున్నారే అని చెప్పి ఆలోచించకుండా మీరు కూడా చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి సీత మళ్ళీ కౌంటర్ ఇస్తుంది దాని నుంచి. సో దానికి మళ్ళీ ప్రేరణ రియాక్ట్ అవుతూ ఏమంటుంది, అవునులేండి అసలు 5 మంది ఉన్నారంటున్నారు కానీ గార్డెన్ ఏరియా ఎప్పుడైనా క్లీన్ చేశారా? అసలు అది ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. సో చాలా మటుకు ఎన్నో ఏరియాస్ క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ క్లీన్గానే ఉంటున్నాయి. సో మీరేమో ప్రతిదానికి మా మీదే బర్డెన్ పడుతుంది అంటున్నారు. సో అది బిగ్ బాస్ టాస్క్ యాక్చువల్లీ. సో అలాగ బిహేవ్ చేస్తే ఫన్ జనరేట్ అవుతుంది అనే జోన్లో మేము చేసాం, కానీ అయినా కూడా ఇప్పుడు మీకు అంత బర్డన్ అయ్యేటప్పుడు మా క్లాన్ కోసం పనిచేసినప్పుడే బర్డన్ అవుతుందా మీకు? పక్కన నిఖిల్ క్లాన్ కోసం పనిచేశారు కదా, సో వాళ్ళ క్లాన్ కోసం పనిచేసినప్పుడు బర్డన్ నేను ఎప్పుడు అనిపించలేదా మీకు? సో అని గట్టిగానే రిప్లై ఇచ్చింది ప్రేరణ. నీకు మళ్ళీ సీత రిప్లై ఇస్తూ, చూడు ప్రేరణ, నాకు బర్డన్ అనిపిస్తే నేను ముఖం మీద చెప్పేసే రకం, కానీ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, సో ఇట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ది బిగ్ బాస్. సో ఇప్పటిదాకా నేను అన్ని సీజన్స్ చూశాను, అన్ని బిగ్ బాస్ సీజన్స్. సో ఇప్పటిదాకా ఎవరు చెప్పుండరేమో అలాగా, నేను అన్ని సీజన్స్ చూసే వచ్చాను. సో టాస్క్ అంటే నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసు కాబట్టి బిగ్ బాస్ రూల్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో, నేను ఆ టాస్క్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బర్డెన్ అయినా పర్లేదు టాస్క్ ఫినిష్ చేయాలన్నట్టు చేశాను. అయినా నేనేంటి బర్డెన్ అని ఫీల్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎవరు లేరు, ఎగ్జాంపుల్ బేబక్క లేరు. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బర్డెన్ ఇంతమందికి, కానీ నేను ముందుకు వచ్చి చేశాను. సో దాన్ని బర్డెన్ అనుకుంటే ఎవరు చేయలేరు. సో మీకు కావాలంటే మీరు వెళ్ళి చేసుకోవచ్చు కదా, ప్రతిదాన్ని ఇలాగ బర్డెన్ అని చెప్పేసి అదే పనిగా ఒక ముద్ర వేయడానికి ట్రై చేయకు ప్రేరణ. సో అని చెప్పి సీత రియాక్ట్ అవుతుంది. దానికి ప్రేరణ మళ్ళీ పాయింట్స్ కొన్ని తీసి అవే పాయింట్స్ తిప్పి చెప్తుంది. సీత కూడా మళ్ళీ రిప్లై ఇస్తుంది. సో ఇలాగ ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. సో అట్ సర్టెన్ పాయింట్ ప్రేరణ అంటది, సో ఇప్పటిదాకా నీ పాయింట్స్ అన్నీ విన్నాను, ఇంకేమైనా చెప్పే ఉంటే చెప్పు, అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటాను, అప్పుడు వచ్చి పెయింట్ కొట్టించుకుంటాను అని చెప్పి చెప్తుంది. సో అక్కడితో ఇంకా కాన్వర్సేషన్ ఎండ్ అయిపోయి సీత వెళ్ళి పెయింట్ కొడుతుంది, నామినేషన్ వేస్తుంది ప్రేరణకి. సో అలాగా ఎండ్ అయిపోయిందనమాట. సో వీళ్ళిద్దరిని చూస్తే ఏమనిపించిందంటే, అట్ సర్టెన్ పాయింట్ ఒక సీజన్ హిట్ అవ్వాలంటే ఏదో ఒక అబ్బాయి కానీ, లేకపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ రైవల్రీ మెయింటైన్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడే సీజన్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది, అండ్ ఆడియన్స్కి కూడా అట్ సర్టెన్ పాయింట్లో వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం అన్నట్టు వాళ్ళని టాప్ 5 దాకా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నాకు అనిపించిన దాని ప్రకారం వీళ్ళిద్దరిలో అట్లీస్ట్ ఇద్దరు కాకపోయినా కనీసం ఒక్కరైనా టాప్ 5లో ఉంటారు. ఐ మీన్ ఇలాంటి డిఫెండింగ్ స్కిల్స్ కానీ నామినేషన్ స్కిల్స్ కానీ మెయింటైన్ చేయగలిగితే. సో లెట్స్ సీ. సో మీ పర్స్పెక్టివ్లో వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ 5లో ఉండబోవచ్చు? ఐ మీన్ సో మీ పర్స్పెక్టివ్లో వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ 5లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నైనికా కూడా వేరే లెవెల్లో డిఫెండ్ చేసింది, అండ్ పాయింట్స్ ఇలాగా బాణాలు లెక్క వదిలేసింది అనమాట. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం పక్కాగా. సో ఈ కంటెస్టెంట్స్ని చూస్తుంటే అట్ సర్టెన్ పాయింట్ దే ఆర్ గ్రోయింగ్ ఎ బిట్ అనిపించింది. సో బిగ్ బాస్ హౌస్లో ఈ మాత్రం ఫైర్ ఉండాలి, సమ్ రీజనబుల్ ఫైర్ ఉండాలి. సో నాన్ సింక్లో మాట్లాడడం అందరూ మాట్లాడతారు, కానీ అట్ సర్టెన్ పాయింట్ డిఫెండింగ్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ
అవతల వాళ్ళకి ఇచ్చి పడేసేలాగుంటే చూడ్డానికి మనకు కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా. ఈ నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు కనుక చూసుకుంటే గర్ల్స్దే హయ్యర్ పాయింట్ అనిపించింది. సో ఒక్కొక్కరు మామూలుగా డిఫెండ్ చేసుకోవట్లేదు, మామూలుగా ఫైట్ చేయట్లేదు. సో లెట్స్ సీ నెక్స్ట్ నైనిక ఏం చేసిందో ఈరోజు ఎపిసోడ్లో షార్ట్ అండ్ క్రిస్పీగా మీకు చెప్పేస్తాను. నా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.